ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 5వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తేదీ దశమి. రాత్రి 1:37 వరకు. నక్షత్రం మూల. ఉదయం 11:24 వరకు. అమృతకాలం ఉదయం 6:39 తిరిగి తెల్లవారుజామున 6:08. వర్జ్యం ఉదయం 9:48 నుంచి 11:24 వరకు. తిరిగి రాత్రి 8:46 నుంచి 10:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు. తిరిగి రాత్రి 11:10 నుంచి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:30. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం దశమి, మూలా నక్షత్రం, మంగళవారం. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు లభిస్తాయి. అష్టసిద్ధి ప్రదాత అయిన శ్రీ హనుమంతుని ఆరాధనకు మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. జీవితంలో ఐశ్వర్యాన్ని పొందాలంటే హనుమంతుని పూజకు పండితులు కొన్ని నియమాలు తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుని ఆరాధనలో సింధూరం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆయనకు సింధూరం అంటే చాలా ఇష్టం. కనుక మంగళవారం పూజా సమయంలో సింధూరం సమర్పించండి. అలాంటి భక్తుడికి కావలసిన వరాన్ని బజరంగ బలి ఇస్తాడని విశ్వాసం. అంతేకాదు, నూనె, వెండి లేదా బంగారం కూడా ఆంజనేయుడికి సమర్పించండి. ఇలాంటి పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలోని అరిష్టాలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతునికి తమలపాకులతో పూజలు చేయడం కూడా ముఖ్యమే. మనం తరచూ పూజల్లో తమలపాకును ఉపయోగిస్తూ ఉంటాం. ఎవరైనా మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకును సమర్పిస్తే చేపట్టిన పని తప్పనిసరిగా పూర్తవుతుంది. హనుమంతుడి దయతో ఆ పని త్వరగా పూర్తవుతుందని నమ్ముతారు. హనుమంతుడి శుభ ఫలితాలను ఇవ్వాలంటే మంగళవారం తమలపాకుతో పూజ చేయడం మంచిది. ఇలా ప్రతి మంగళవారం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయాన్ని దర్శించి 108 నిమ్మకాయల దండను సమర్పించండి. మీకు నరఘోష నివారణ జరుగుతుంది. అలాగే ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చాలా శ్రేష్టం. ఈ రోజున సరస్వతి ద్వాదశ నామ స్తోత్ర పారాయణం చేయడం వలన విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తను వింటారు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. ధనయోగం ఉంది. అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించే కాలం ఇది. కలహాలకు దూరంగా ఉండండి. శుభాలు జరుగుతాయి. మంచి పట్టుదల గొప్ప పనులు చేయిస్తుంది. సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. స్నేహితులు ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వస్తువులు భూములు కొనే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆత్మబలంతో పనిచేయండి. ముఖ్య కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక నష్టాలను అరికట్టండి. దేనికి తొందర వద్దు. నిదానంగా స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు.
ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు విషయాలపై 1-2 సార్లు ఆలోచిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆర్థిక సమస్యల మూలంగా వాయిదా పడవచ్చు. వాహనాలు, భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలంతో మంచి జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ధర్మం రక్షిస్తుంది. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. వాద ప్రతివాదాలతో కాలం వృధా చేయవద్దు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను, రాబడిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద, మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన పనులు శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఓపిక, నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ధనప్రాప్తి గోచరిస్తుంది. విఘ్నాలను అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఏ పని చేస్తున్నా ముఖ్య వ్యక్తులతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోండి. లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. పెద్దల అభినందనలు పొందుతారు. కృషిలో లోపం లేకుండా ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవాలి. గతంలో సంపాదించుకున్న ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనుల్లో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన స్వల్పకాలిక రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి విమర్శలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల సలహాలతో పనులు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది. అద్భుతమైన కాలం నడుస్తుంది. ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు నెరవేరుతాయి. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. శుభవార్తను వింటారు. అన్నదమ్ములు, బంధువర్గం, స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉత్తమ కాలం నడుస్తుంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఏ పని మీద ధ్యాస పెడతారో అందులోనే ముందుకు సాగాలి. స్థిరచిత్తంతో మాట్లాడాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. భూములు, వాహన కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఇంటి పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఖర్చులు ఉన్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యక్తులతో విభేదాలు వద్దు. సర్దుకుపోతే శాంతి లభిస్తుంది. ఆదాయం అమాంతం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన వస్తువు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రోజువారీ పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దల సలహాలను పాటిస్తారు. దైవభక్తి, గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ధనలాభం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. అభినందనలు ఉంటాయి. గృహ లాభం సూచితం. ఆస్తి వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు. ఒక మంచి వార్త శక్తిని ఇస్తుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. స్నేహ బృందం, బంధువర్గం సహకరిస్తుంది. వివాదాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు తొలగవచ్చు. అయినా అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ధనపరంగా కొంత ఇబ్బందులు తొలగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలపై మనసు నిలుపుతారు.
శుభకార్యాలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా వ్యాపారస్తులు, భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదం. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విఘ్నాలు తొలగిపోతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. దేనికి ఇతరులపై ఆధారపడవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థుల పై చదువులకు అనుకూలమైన రోజు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. మిక్కిలి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలం. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్పం ఎంత బలంగా ఉంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. అనుమానించకుండా నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే గోచరిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మీయులతో చెప్పి చేయండి. వృధా వ్యయం కనపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరపాటు తగదు. అనుకున్నది జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సంతాన వివాహ విషయమై గృహంలో చర్చలు జరుగుతాయి. రాజకీయ సంబంధిత సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తద్వారా పనులు సకాలంలో జరగవచ్చు. స్నేహితులు, బంధువర్గం మూలంగా ఇబ్బందులు తొలగుతాయి. సంయమనం పాటించండి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటూ శ్రద్ధతో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు, భూముల మూలంగా వివాదాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. అదృష్ట యోగాలు ఉన్నాయి. తొందరపడకుండా లక్ష్యాన్ని చేరండి. ఏ పని తలపెట్టినా లాభం ఉంటుంది. గృహ, భూ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో శుభం జరుగుతుంది. ఆనందప్రదమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. గౌరవం, కీర్తి లభిస్తాయి. పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత, సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అభీష్ట సిద్ధి ఉంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేస్తే అదృష్టం కలిసి వస్తుంది.
విఘ్నాలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. ఒక పని నెరవేరుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. ఇష్టదేవతను తలుచుకోండి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో స్నేహితులు బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వృధా ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.